సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆ సంక్షోభ ఫలితంగా ఇప్పుడు 9 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. పనులు లేక అప్పుడయ్యి దిక్కుదోచిన పరిస్థితుల్లో వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సుమారు ఈ ఇండస్ట్రీ మీద 30,000 మంది సిరిసిల్లలో ఆధారపడనేది ప్రధానమైనటువంటి లెక్కలు ఉన్నాయి. ఈ గత 7 మాసాల నుంచి వీళ్ళకు ఆర్డర్స్ ఇవ్వకపోవటం వల్ల తద్వారా పనులు లేక ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని మేము ప్రారంభంలోనే ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకుపోయాము. వివిధ సందర్భాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, సదస్సులు, ఇట్లా రకరకాల యాంగిల్స్లో మా పోరాటాలు మేము కొనసాగించడం అనేది జరిగింది. మా నిరసనను కూడా ప్రభుత్వానికి తెలియజేశాం. అప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే, మా గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, కొద్ది రోజులు మాకు సమయం ఇవ్వండి, ఇప్పుడే కదా మేము కొత్తగా ఇంకా తేరుకోక మునిపే మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఎట్లా అని చాలా సందర్భాల్లో మాట్లాడింది. కానీ ఇప్పటికీ అధికారం వచ్చి 7 మాసాలు అయ్యింది. ఇంకా అవే మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. సమస్యలు పరిష్కారం కావట్లేదు. రోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని దీని తీవ్రతని ఆధారం చేసుకొని మేము ఈ నెల 7వ తేదీ నాడు నేతన్న ఊరు యాత్రని ఇక్కడ ప్రారంభం చేద్దామని అనుకున్నాం. ఈ యాత్ర రాష్ట్రమంతా తిరిగి హైదరాబాద్లో 15వ తేదీ నాడు ముగించాలనేది మేము కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. ఇక్కడ పవర్ లూమ్స్ ప్లస్ చేనేత 2 రంగాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అందుకని ఈ ఉద్యమానికి చేనేత కార్మిక సంఘం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని కొనసాగిస్తూ 2 సంఘాలు కలిసి ఈ ఉద్యమాన్ని ప్రారంభం చేయాలని నిర్ణయించడం జరిగింది. దీన్ని ఆధారం చేసుకొని నిన్న చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా కమిషనర్ శైలజ రామయ్య గారు మా సంఘాలని ఆహ్వానించారు చర్చల కోసం. మీ డిమాండ్స్ ఏమున్నాయి, మీ బాధలు ఏమున్నాయో చెప్తే మేము విని పరిష్కారం చేస్తాము. మీరు కొద్దిగా సమయం ఇవ్వండి, మాకు బడ్జెట్ సమావేశాలు కూడా వస్తున్నాయి, మీరు కొద్ది సమయం ఇవ్వండి, మీ పోరాయాత్రని, మీ పోరాట కార్యక్రమాన్ని వాయిదా చేసుకొని అని వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం అనేది తెలియదు. మేము చెప్పింది ఏంటంటే, మీరు సమస్యలు పరిష్కారం చేస్తే మేము పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మీరు సమస్యలు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే, అక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తే మాకు అర్థమైంది ఇది రాజకీయ కోణం నుంచి సంక్షోభం వస్తుందని భావిస్తున్నాం మేము. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి, ఇప్పుడు కాంగ్రెస్ ఉండి, ఈ 2 రకాల వైరుధ్యాలు, ఈ పార్టీల యొక్క వైరుధ్యాల వల్ల అక్కడ చేనేత కార్మికుల్ని, పౌరుల కార్మికుల్ని ఇబ్బందులు పెడుతున్నట్టు అనిపిస్తున్నది. దయచేసి దీని రాజకీయాలతో లింక్ పెట్టద్దు. రాజకీయాలు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, వాళ్ళ తప్పులుంటే విమర్శించండి, వాళ్ళ తప్పులుంటే యాక్షన్ తీసుకోండి. అంతకన్నా మంచి పని చేయండి, అంతకన్నా మంచి స్కీములు ఇంప్లిమెంట్ చేయండి. ఆ విధంగా మీకు మంచి పేరు వస్తుంది తప్ప ఇది రాజకీయపరమైనటువంటి ఆలోచనతో నష్టం చేస్తే అక్కడ 30,000 మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా నష్టం జరిగింది, మీరు ఆలోచించండి అని మేము చెప్పడం అనేది జరిగింది. ఆ సందర్భంగా మంత్రి కానీ శైలజ రామయ్య కానీ మాకు అట్లాంటి ఉద్దేశం లేదు, మీ సమస్యలు పరిష్కారం చేస్తాను మాకు హామీ ఇచ్చారు. మంత్రి గారు చెప్పింది ఏంటంటే, కమిషనర్ గారి పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నీ వాళ్ళు పరిష్కారం చేస్తారు. ఆ పరిధిలో కానీ పాలసీ సంబంధించిన అంశాలు, బడ్జెట్ సంబంధించిన అంశాలు మా ముందు పెడితే మేము క్యాబినెట్లో చర్చించి
మేము తగిన నిర్ణయం తీసుకుంటాం, తగిన బడ్జెట్ కేటాయిస్తామని మంత్రి గారు మాకు చెప్పడం అనేది జరిగింది. ఆ విధంగా ఇద్దరిని కలిపి సమావేశం జరిగింది. విడివిడి సమావేశాలు కూడా జరిగినాయి. ఈ విడివిడి సమావేశాలు జరిగినప్పుడు శైలజారామయ్య గారితో దాదాపు 2 గంటలు చర్చించాం. మొదటి విషయం ఏంటి? మొదలు కార్మికులకు పని కావాలి. పని కావాలంటే మీరు ఆర్డర్ ఇవ్వాలి. ఇదివరకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి చేతి నిండా పని దొరికింది. ఇప్పుడు పేరేం పెట్టుకుంటారో మాకు అనవసరం, కానీ వాళ్ళకి మాత్రం మీరు తక్షణం పని కల్పించండి. దాంతోపాటు బకాయిలు ఉన్నాయి అంటున్నారు, ఆ బకాయిలు కూడా రిలీజ్ చేయండి అనే విషయాన్ని మేము వాళ్ళ దృష్టికి మేజర్ ఇష్యూ కింద ఈ డిమాండ్ని మేము పెట్టాం. ఆమె చెప్పింది ఏంది? మేము ఇప్పటికే 25 లక్షల మీటర్లు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆర్డర్లు ఇచ్చాము. అంటే 25 లక్షల మీటర్లు ఏ మూల సరిపోద్ది? 4 రోజులు సరిపోద్ది. మరి మిగతా సంగతి ఏంటి? మిగతా డిపార్ట్మెంట్ల సంగతి ఏంటి అని అన్నప్పుడు మేము ఎంత క్రోడీకరిస్తున్నాం, దాన్ని బట్టి అందరికీ పని కల్పించేటువంటి ఆలోచన మా వైపు నుంచి జరుగుతున్నది. యజమానులకు ఇవ్వాల్సిన డబ్బులు, ఆసాములకు ఇవ్వాల్సిన డబ్బులు రకరకాలైన పెండింగ్ అయిపోయాయి. వాళ్ళు కూడా పనిచేయలేని పరిస్థితి వస్తుందనంటే ఇప్పటికి మేము కొన్ని డబ్బులు రిలీజ్ చేసినాము, విడతల వారీగా రిలీజ్ చేస్తాము. అది కూడా రేపు బడ్జెట్లో పెట్టి విడతల వారీగా రిలీజ్ చేస్తాము. గతంలో కూడా మేము విడతల వారీగా పెండింగ్ పెట్టి విడతల వారీగా మొదలు మీరు అర్జెంటుగా రిలీజ్ చేయండి, అందరికి పని కల్పించండి, తగిన ఆర్డర్లు ఇవ్వండి అని చెప్పారు. దాంతోపాటు రెండవ ఇష్యూ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఇదివరకు ఏ టారిఫ్ అయితే ఉందో సేమ్ టారిఫ్ ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఇంకా ముందుకెళ్ళి మీరు రైతులకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు, పౌరులకి చేనేతకి ఫ్రీ కరెంట్ ఇవ్వండి. ఇస్తే మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వస్త్రాలకి మన రాష్ట్రంలో ఉన్న వస్త్రాల పోటీ తట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో, తమిళనాడులో పౌరులకి చేనేతకి చాలా రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా రకాల సబ్సిడీస్ ఉన్నాయి. మీరు ఆ 2 రాష్ట్రాలు అధ్యయనం చేశారండి. ఆ 2 రాష్ట్రాలు అధ్యయనం చేసి మన రాష్ట్రంలో మనం ఈ చేనేత వాళ్ళకి, పౌరుల వాళ్ళకి ఏం సాయం చేయగలము మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇదివరకు 5 HPకి మీరు అవకాశం ఇచ్చారు, కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ నిబంధన పెట్టి 2016 నుంచి ఇప్పటిదాకా కరెంట్ అంతా 4th కేటగిరీ కాకుండా 3rd కేటగిరీ వేసి మీరు బిల్లులు పంపించారు. దానివల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది ఇండస్ట్రీ. కాబట్టి ఇది చాలా తప్పు చేస్తున్నారు మీరు. ఇది కక్ష స్వభావం ఉంది తప్ప ఇంకోటి ఒప్పడతలేదు. అందుకని కరెంటు విషయంలో కూడా గతంలో ఏ విధంగానైతే మీరు ఛార్జెస్ వసూలు చేశారో ఆ విధంగా ఛార్జెస్ వసూలు చేశారు. అనవసరంగా ఇబ్బందులు పెడితే మొత్తం ఇండస్ట్రీ మూతపడుతుంది, బాగుంటుందని చెప్పడం అనేది జరిగింది. నేను కూడా ఆమె చెప్పింది ఏంటంటే మేము పాత బిల్లులు కట్టమంటలేము. ఇప్పటికే 127 మంది కోర్టు పోయారు. అందుకని పాత వాటిని మేము కట్టమంటలేము, ఇప్పుడు వాడుకున్నది మాత్రమే కట్టమంటున్నాం. అది కూడా సెస్ వాళ్ళ ద్వారా మేము ప్రయత్నం చేస్తామని ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇంకా కొన్ని విషయాలు తెలిసాయి. అంటే ఇప్పుడు వాడుకున్నది ఏ రేట్ ప్రకారం కట్టాలి అంటే పాత టారిఫ్ ప్రకారం, పాత రేట్ ప్రకారం ఇప్పుడు కట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అందుకని ఆ విధంగా మీరు వసూలు చేస్తే ఇబ్బంది లేదు. మీరు టారిఫ్లు మార్చి విపరీతమైన బిల్లులు వేస్తే సాధ్యమైన కాదు. అందుకని ఈ విషయం కూడా మీరు పరిశీలించాలని చెప్పడం మనకి జరిగింది. అదేవిధంగా సబ్సిడీ 6 దాదాపు 14 కోట్ల రూపాయలు ఇక్కడనే 5,000 మందికి లబ్ధి జరుగుద్ది. అంటే మనిషికి 15,000, 20,000 వస్తుందని మన వాళ్ళు చెప్తున్నారు. ఈ కష్టకాలంలో తక్షణం 50 సబ్సిడీ రిలీజ్ చేస్తే కొంతైనా కొంత ఊరట కలుగుతుంది పన్నీరు సందర్భంలో అని చెప్పా. వెంటనే మేడం ఫోన్ చేసి నిన్ననో మొన్న బహుశా 3 రోజుల క్రితం కొంత డబ్బు రిలీజ్ చేశారట. రిలీజ్ చేసిన డబ్బులు అకౌంట్లో పడ్డాయా పడ్డదో మా దగ్గర మా ముందరనే
అడిగింది. అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు అకౌంట్లో పడతాయని చెప్పారు. సంతోషం. యారు సబ్సిడీ డబ్బులు వస్తే మనిషికి 20,000, 15,000, 20,000 వస్తే అంతకన్నా మనకు కావాల్సి కొంత రిలీఫ్ వస్తుంది. థ్రిఫ్ట్ పథకం 1,000 రూపాయలు కార్మికుడు కడితే 1,000 రూపాయలు గవర్నమెంట్ వేసేది వరకు. కరోనా కాలంలో 6 నెలల ముందే కంప్లీట్ రిలీజ్ చేసి ఇచ్చేసారు. మంచి పని జరిగింది. మరి ఇప్పుడు కూడా కష్టకాలం ఉంది. ఆ గవర్నమెంట్ అంతకుముందు ఎన్నికల ముందు 3 నెలలు వేయలేదు. ఇప్పుడు మీరు 7 నెలల నుంచి చేస్తలేరు. అంటే మీ గవర్నమెంట్ వచ్చి కూడా 7 నెలలు, రేపు 9వ తేదీ వస్తే 7 నెలలు వెళ్తుంది. ఇంకా మాది కొత్త గవర్నమెంట్ ఇప్పుడే వచ్చిందని చెప్తే ఉపయోగం లేదండి. అందుకనే మీరు ఇప్పుడు వేయాల్సినటువంటి ఇప్పటిదాకా పెండింగ్ అన్ని వేసేసేయండి. వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ కట్టిండ్రు డబ్బులు. ఇవన్నీ వేసేస్తే ఇది కూడా కొంత కార్మికులకు రిలీఫ్ కావడానికి అవకాశం ఉంది. ఆ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయండి. బీమా స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఇట్లాంటివన్నీ మీరు పొలిటికల్గా కాకుండా సాధారణమైనటువంటి పౌరులు, చేనేత పౌరులు, కార్మికుల యొక్క భవిష్యత్తుని ఆధారం చేసుకొని ఈ కార్యక్రమాలు చేపట్టడం అవసరమని బలంగా మేము చెప్పినాం. అదేవిధంగా ఆత్మహత్యలు ఇప్పటికి 9 మంది చేసుకున్నారు. వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఇవ్వండి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి. ఆత్మహత్యలు పరిష్కారం కావు, పోరాటాలు పరిష్కారం తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కావు. అందుకని మీరు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఆ మాట చెప్పాలి, ధైర్యం కల్పించాలి అని చెప్పడం అనేది జరిగింది. శైలజ రామయ్య గారు ఉండి మరి మీరు చెప్తున్నారు కదా, నేను కూడా రేపు ఎల్లుండో 2 రోజుల్లో పోయి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి మా వంతు సహకారం మేము చేస్తాము అని మాకు హామీ ఇచ్చింది. అంటే ఇక్కడ హామీ ఇవ్వటం కాదు, మీరు అక్కడ పోయి హామీ ఇవ్వండి. మేము కూడా అక్కడ పోయి మీరు అన్నం వచ్చేట్టు చెప్తాము. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శిస్తాము. ఆ విధంగా మోరల్ ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. ఈ విషయాల మీద సానుకూలంగా ఉండటం వల్ల మా పోరు యాత్రని మేము వాయిదా వేసుకుంటున్నాం. తాత్కాలికంగా 7వ తేదీ జరిగే పోరు యాత్ర, 15వ తేదీ ఇందిరా పార్క్ దగ్గర జరిగే సభ, ఈ రెండింటిని తాత్కాలికంగా వాయిదా. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకపోతే మళ్ళీ మా పోరాటాన్ని మేము ప్రారంభం చేస్తాం. మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన హెచ్చరిక చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మాతో నిన్న మాట్లాడిన దానికి ఇవాళ మంత్రి స్టేట్మెంట్కి తేడా ఉంది. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్ ఏమొచ్చింది, రాజకీయం చేస్తున్నారు అని వచ్చింది. ఖమ్మంలో ఒక ఆత్మహత్య జరిగింది రైతులు. ఆ రైతు ఆత్మహత్య అది రకరకాల తిరుగుతుందని కథనాలు వచ్చినాయి. మరి మీ కథనాలు ఏదున్నా ఒక ఆత్మహత్య చేసుకోవటం అంటే రాజకీయంగా ఎవడన్నా